మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబిహాయిలు కుమార్తెగు ఎస్తేరు రాజు నొద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును సూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడినందు 7వ సంవత్సరమందు టేబేతు అను 10వ నెలలో రాజనగర్లోనికి అతని ఎదుకుపోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ పొందెను. అతడు రాజా కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 18 ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిచ్చే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర ఆశ్రిత దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక చూడండి, మన సండే వాక్యం విన్న విధేయత గురించి. ఒకని విధేయత వల్ల అనేకులు విధేయులవుతారు, ఒకని అవిధేయత వల్ల అనేకులు అవిధేయులవుతారు. ఎస్తేరు యొక్క విధేయత, ఎస్తేరు యొక్క దీనత్వం, ఎస్తేరు యొక్క లోబడే మనస్తత్వం, ఎస్తేరు పెద్దలకు, సిస్టమ్కి ఏ రీతిగా తను చోటిచ్చి ఏ రీతిగా గౌరవించిందో ఆ తగ్గింపు స్వభావాన్ని బట్టి దేవుడు కృప చూపించి గొప్ప కార్యం చేశారు. బానిస పిల్లగా ఉన్న ఈ బిడ్డను తీసుకెళ్ళి రాణించేశాడు. కారణం ఆమెలో ఉన్న అణుకువ, ఆమెలో ఉన్న గుణగణాలు. అందుకని గుణవతి అయిన భార్య దొరుకుతూ అరుదు అట్టి ముత్యము కంటే అమూల్యమైనట్టు సామెత 31:10 అలాంటి గుణగణాలు ఎస్తేరులో ఉన్నాయి. అందాన్ని బట్టి గర్వించలేదు, నాకు తెలుసులే అని చెప్పలేదు. అలాగే తాను ఎవరైతే తన మీద మేనేజర్గా లేదా ఆఫీసర్గా బాస్గా ఉన్నారో వారు ఏమి చెబితే అది చేసింది. అందువల్ల మనుషులందరి దయను పొందింది. అలాగే ఎంతోమంది కన్యకలు రాజు అంతఃగృహంలోకి వెళ్ళారు సెలక్షన్ కోసం. ఎవరు సెలెక్ట్ అవ్వలే, ఎస్తేరు మాత్రం సెలెక్ట్ అయింది. కారణం దేవుడు హెచ్చించారు. డియర్ ఫ్రెండ్స్, భక్తి అనగా దైవ చిత్తానికి చోటు ఇవ్వటం. ఏగే అనగా దేవునికి లేదా దైవజనుడికి సాదృశ్యం. ఎస్తేరు అనగా సంఘానికి సాదృశ్యం. దేవుని ఎరిగిన ప్రతి ఒక్క బిడ్డ ఎలాగైతే ఎస్తేర్లా అప్పగించుకుంటారో, ఓన్ విల్, స్వచిత్తం అనేది లేకుండా దైవ చిత్తానికి, వారినే దేవుడు హెచ్చిస్తారు, వారినే దేవుడు ఆశీర్దిస్తారు. అబ్రహాముని అదే రీతిగా చెప్పిన మాట విన్నాడు, ఏం చెప్తే చేశాడు. ఎస్ అంటే దేవుడు ఎస్ ఎస్, అలాగే దేవుడు నో అంటే నో. అందువల్ల దేవుడు అబ్రహాముని ఫాదర్ ఆఫ్ ద నేషన్స్, విశ్వాసులకు తండ్రిగా, ఇక్కడ ఐశ్వర్యవంతుడుగా, ఇక్కడ గొప్పోడుగా, పరలోక రాజ్యంలో ఫాడైజ్ పేరే అబ్రహాం పేరు పెట్టాడు. దైవ జనాంగమా, ఈ సత్యాన్ని గ్రహించి అప్పగించుకుంటావా? దేవుని చిత్తానికి లోబడతావా? విధేయుడవుతావా? అప్పుడే దైవ దీవెనలు, దైవ కృప నీపై అబ్రహాంకి ఇచ్చినట్టుగా, ఎస్తేరుకి ఇచ్చినట్టుగా సమృద్ధినిచ్చి, కృపనిచ్చి గొప్ప స్థాయికి దేవుడు లేవనెత్తాలని కోరుకుంటున్నారు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మార్చుకుంటావా? నేర్చుకుంటావా? హెడ్ స్ట్రాంగ్ పక్కన పెట్టి, ఈగో పక్కన పెట్టి దేవుని చిత్తానికి చోటు దీవెనలు ఎలా ఉంటే నీవే చూస్తావు. ప్రార్థన ఆశ్చర్య. ఈరోజు ఎవరు ఈ ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. ఏ రీతికి అప్పగించుకొని కృపనివ్వండి. ఎస్తేరుని ఎలా ఇచ్చించావో, అబ్రహాంని ఎలా ఇచ్చించావో అలా ప్రతి ఒక్కరిని ఇచ్చించండి. గొప్ప కార్యాలు, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లో దీవెనలు ఇవ్వండి, ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి, గొప్ప స్థాయికి లేవండి. ప్రతి ఒక్కరు దిద్దపడాలి, ప్రతి ఒక్కరు నేను అప్పగించుకోవాలి, నీ వాక్యానుసారంగా మలచబడాలా. మా స్వచిత్తము, మా యాటిట్యూడ్, మా గర్వం, మా ఇగు అంతా పక్కన పెట్టేయాలా, కృప పొందాలా. అలాగే గుడ్ జాబ్స్ ఇవ్వండి, ఆయన సమృద్ధిగా దీవించండి, ఆత్మీయంగా బలపరిచండి, ఫ్రూట్ఫుల్గా ఉండాలి. అలాగే ఎవరైతే గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమ సుఖప్రసవాలు ఇవ్వండి. నేను అనేకులకి ప్రేయర్ చేశాను, ఆయన మొన్న గొప్ప కార్యాలు చేసి, జాబ్స్ ఇచ్చి, దీవించి, ఫైనాన్షియల్గా బ్లెస్ చేసి అన్నింటిలో కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అన్సర్పెంట్ పెట్టిన దీవించి దీర్ఘాయుష్ కృపనివ్వండి. అలాగే ప్రామిస్ ల్యాండ్ విషయం ప్రార్థిస్తున్న కృపనివ్వండి. పెళ్లి కానాలు పెళ్ళి వాళ్ళు, గర్భాలను పొందాలి, గర్భిణీ స్త్రీలకు క్షేమ సుఖప్రసవాలు పొందాలి. అన్నింటిలో దీవించండి. రోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి, కృపాక్షేమం. విద్యార్థులు దీవించారు, స్కూల్స్ కాలేజీ రీఓపెన్ అయిన క్షేమాన్ని ఇచ్చి, రాకపోతే యాక్సిడెంట్స్ అవాయిడ్ చేసి ప్రతి అవసరాలు తీర్చి, ఫీజులు అన్నింటిలో కృపనివ్వండి, గొప్ప చేయాలనివ్వండి. యేసు నామములో ఆమేన్.